జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవర కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రిబులర్ లాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం దేవర కావడంతో దానిపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివతో పాటు టీం అంతా కష్టపడుతోంది. తొలి భాగాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తోంది. దేవర టీజర్ కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా రోజులుగా అడుగుతున్నారు. టీజర్ ఎప్పుడు వస్తుంది అంటూ నిర్మాణ సంస్థలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. టీజర్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు. మొత్తానికి అప్డేట్ వచ్చేసింది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన రోజున ఎన్టీఆర్ తన అభిమానులకు మరో పండుగ తీసుకొచ్చారు. టీజర్ ను జనవరి 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ ని కూడా వదిలారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవర గ్లింప్స్ ను జనవరి 8న మీ ముందుకు తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అలాగే తన కొత్త పోస్టర్ ని కూడా పొందుపరిచారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ సముద్రంలో పడవపై నిలబడి ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎన్టీఆర్ నలుపు రంగు పంచ చొక్కా ధరించి చేతిలో పెద్ద కత్తితో సముద్రపు ఒడ్డున రాళ్లపై నిలబడి ఉంటారు. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ సంబరపడిపోయారు. అయితే ఈసారి మాత్రం కాస్త స్టైలిష్ గా, ఇంకాస్త రగడ్ గా ఎన్టీఆర్ ఇంటెన్సివ్ లుక్ తీసుకొచ్చారు. ఈ లుక్ ఫ్యాన్స్ ని మరింత ఆకర్షిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్, మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, యుగంధర్ టీ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్. 2 భాగాలుగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.